ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏందంటే, మహిళా బిల్లును ముందు తెరపైకి పెట్టేసి, ఇక్కడ డీలిమిటేషన్ ఒక పెద్ద భారీ కుట్ర జరుగుతా ఉంది. దక్షిణ రాష్ట్రాలు ఏవైతే ఉంటాయో, వాటికి అన్యాయం చేయాలని బీజేపీ ఒక భారీ కుట్ర చేస్తా ఉంది అనే విధంగా చెప్తా ఉన్నారు గదా! అంటే అక్కడ మహిళల రిజర్వేషన్ ఒక సాకు చెప్పుకొని, ఇప్పుడు అదంటే ఇది, ఇదంటే అదని 2 ఏక టైంలో తీసుకురావడానికి గల కారణం ఏంటి అన్నట్టుగా అడుగుతా ఉన్నారు గదా! ఇప్పుడు డెలివరీ కావాలంటే నార్మల్ డెలివరీ కావాలి, లేకుంటే సిజేరియన్ సెక్షన్ కావాలి. హ్మ్. హ్మ్. ఆ? అర్థమైంది. ప్లస్ మహిళా రిజర్వేషన్ పెంచాలంటే డెఫినెట్లీ ఉన్న సీట్లు పెంచాలనేది కూడా మొదటి నుంచి జరుగుతున్నటువంటి చర్చే కదా. హ్మ్. హ్మ్. సెకండ్ ఏంటంటే, థర్డ్ ఏంటంటే మహిళా రిజర్వేషన్ 2026 తర్వాత చేయాలంటే హ్మ్. వాళ్ళు ఫలితాలు సమ్టైమ్స్ రావడానికి ఇప్పుడు 2-3 సంవత్సరాలు పడుతుంది, 5 సంవత్సరాలు కూడా పడుతుంది హ్మ్. పూర్తి స్థాయిలో రిజల్ట్ రావడానికి. ఎగ్జాంపుల్ మనకు సోషియో ఎకనామిక్ క్యాస్ట్ సెన్సస్ 2011లో కాంగ్రెస్ చేసింది. ఇప్పటివరకు పత్తా లేదు హ్మ్. దాని లెక్కలు, మీకు తెలుసు కదా. అవునవును. సో మహిళా రిజర్వేషన్ ఆల్రెడీ హామీ ఇవ్వటం జరిగింది. అనేక మహిళలు ఇప్పుడు చాలామంది చైతన్యవంతులు ఉన్నారు. వాళ్ళకు కూడా అవకాశం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఇవాళ ఉద్దేశంతో పెట్టడం జరిగింది. హ్మ్. అండ్ సెకండ్, ఈ యొక్క దక్షిణాదికి అన్యాయం జరుగుతుంది అర్ధరహితం. హ్మ్. ఈవెన్ నేను అనుకుంటే ఎర్రగడ్డలో ఏ పేషెంట్ అడిగినా కూడా ఎర్రగడ్డ అంటే మెంటల్ హాస్పిటల్ ఉంది కదా, అంటే చాలా పెద్ద స్టేట్మెంట్ అనుకుంటా. బెటర్ ఆన్సర్ ఇస్తారు. ఆ! ఎందుకు సింపుల్ చెప్తున్నా అంటే అది అర్ధరహితమైనటువంటి చర్చ. ఎందుకంటే ఈరోజు దక్షిణ భారతంలో 28% రిప్రజెంటేషన్ ఉంది. హ్మ్. హ్మ్. ఆఫ్టర్ ఇంక్రీజింగ్ జనాభా ప్రాతిపదికన పెంచుతామనే ఉన్నప్పుడు డెఫినెట్లీ మనకు దక్షిణాదిన నష్టం జరిగే అవకాశం ఉంది. దాన్ని మేము కూడా పార్టీలో దాని వ్యతిరేకంగానే మా అభిప్రాయం చెప్పడం జరిగింది. హ్మ్. ఈరోజు ప్రభుత్వం ఉన్న సీట్లను యథావిధిగా ఉంచి 50% పెంచుతామన్నారు అంతే. హ్మ్. హ్మ్. ఇప్పుడు ఈ 25% ఇప్పుడు ఎట్లా ఉన్నాయో ఆఫ్టర్ డీలిమిటేషన్ ఆల్సో 28% ఉంటుంది. అంటే ఒక సెకండ్ అంటే నేను ఎందుకు అంటున్నా అంటే మెంటల్ వాదన అని. హ్మ్. ఇప్పుడు 453 సీట్లు ఉన్నాయి. హ్మ్. హ్మ్. ఒక గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే 273 అంటే 50%కు క్రాస్ కావాలి. అవును. రేపు 800 అయినా కూడా 50% క్రాస్ కావాలి. హ్మ్. రేపు 1000 అయినా కూడా 50% క్రాస్ కావాలి. హ్మ్. 100 అయినా కూడా 50% క్రాస్ కావాలి. అది సంఖ్య కాదు కదా, హ్మ్. హ్మ్. పర్సంటేజే కదా. పర్సెంటేజ్. సో దాన్ని బట్టి ఏంటంటే ఇది చిన్న పిల్లగాడిని బాలశిక్ష చదివేటోళ్ళం కూడా చెప్పినా ఉంటుంది. ఇది ఏదో అతి తెలివి అనుకొని ఏదో నేను చెప్పాను కదా, మహిళా రిజర్వేషన్ అడ్డుకోవాలి. హ్మ్. హ్మ్. అడ్డుకుంటే ఎందుకంటే మహిళా రిజర్వేషను 70 సంవత్సరాలుగా మహిళలు వెయిట్ చేస్తున్నారు. అది ఒక ప్రపంచం బీజేపీకి అయిపోతుందేమో అనే ఉద్దేశంతోనే డీలిమిటేషన్ మీద గన్ను పెట్టి మహిళల్ని కాల్చాలనే ప్రయత్నం ఈ యొక్క అపోజిషన్ పార్టీ చేస్తుంది.